తెలిసిందే అని చెప్పి మీ ద్వారా కొనుగోలు చేయకుండా మొక్కల్ని గాలికి వదిలేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నాను. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నల సైతం ఎంఎస్పీ రేట్ ప్రకారం మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు రాష్ట్రంలో రైతాంగ సోదరులను దృష్టిలో పెట్టుకొని కేవలం పవర్ ఇవ్వటమే కాదు, క్వాలిటీ పవర్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే దాదాపు రాష్ట్రంలో ఈరోజు 30 లక్షల పంప్ సెట్లు వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు వాడుకుంటూ ఉంటే ఆ 30 లక్షల పంప్ సెట్లకి వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులకు సంబంధించిన పంపు సెట్లకి 14,000 కోట్ల రూపాయల్ని సంవత్సరానికి లెక్కగట్టి ఈ డిస్కమ్లకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి రైతాంగ సోదరులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పి కరెంట్ అయితే ఉచితంగా ఇప్పించేటట్టుగా డిస్కమ్ల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేశారు తప్ప డిస్కమ్లకు మాత్రం డబ్బులు చెల్లించలేదు, పూర్తి స్థాయిలో చెల్లించలేదు. అరకొరగా చెల్లించిన డిస్కమ్లన్నింటినీ అప్పులు పాలు చేసి వెళ్ళారు. ఈరోజు డిస్కమ్లు క్వాలిటీ పవర్ రైతాంగ సోదరులకు ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఆదాయం లేక ఇబ్బంది పడతా ఉంటే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ డిస్కమ్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇవ్వని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలుగా మనం చెప్పినప్పుడు ఆ రైతులు కట్టాల్సిన 14,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల పక్షాన వాళ్ళకి ప్రతి నెల చెల్లించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకొని ప్రతి నెల ఇవాళ డిస్కమ్లకి డబ్బులు చెల్లిస్తున్నాం రైతుల పక్షాన. అట్లాగే రాష్ట్రంలో కేవలం వ్యవసాయ సంబంధించిన రైతులకే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు అలాంటి ఎన్నికల కంటే ముందు మేము హామీ ఇచ్చాం. 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పినట్టుగానే ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో 1,25,00,000 వినియోగదారులకు సంబంధించిన పవర్ కనెక్షన్స్ ఉంటే 53 లక్షల కుటుంబాలకి 53 లక్షల కనెక్షన్స్కి ఇవాళ సర్వీస్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు సంవత్సరాన్ని లెక్కగట్టి ఇవాళ డిస్కౌంట్ చెల్లిస్తా ఉంది ఆర్థిక శాఖ. ఓ పక్కన పేద బడుగు బలహీన వర్గాలకి 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తూనే 30 లక్షల రైతాంగ సోదరులకి ఉచితంగా కరెంట్ ఇస్తూ వాళ్ళకి 14,000 వీళ్ళకి 5,000 దాదాపు సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన డిస్కమ్స్కి చెల్లిస్తూ క్వాలిటీ పవర్ అందిస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పైన కావాలని అభాండాలు వేస్తూ వాళ్ళని అబాస్పాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న టీఆర్ఎస్ నాయకత్వానికి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ శక్తి డిమాండ్ అనుగుణంగా ఉన్న ప్రణాళికలు తయారు చేశారంటే అది లేదు. ఇవాళ గ్రీన్ ఎనర్జీ కావాలని ప్రపంచం అంతా చెప్తా ఉంటే దాని ఆలోచన చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగ సోదరులు కుసుమ్ పేరు మీద కావాల్సిన సోలార్ పవర్ ఇవ్వటమే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో సోలరైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దానికి నిధులు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద 81 గ్రామాల్లో ప్రతి ఇంటిపైన ఆ గ్రామాలు సంపూర్ణంగా సోలరైజేషన్ చేసే కార్యక్రమం జరుగుతాం. ఇంటిపైన రూఫ్ సోలార్ కానీ వ్యవసాయదారులకి పొలాల్లో పండించేటువంటి